అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మేము ప్రకృతి ఆశ్రమంలో ఉన్నాం కదండీ! ప్రతిరోజు డాక్టర్ కన్సల్టెన్సీ 2 సార్లు ఉంటుందండి. ఎర్లీ మార్నింగ్ అలానే నైట్ అనమాట. ఎర్లీ మార్నింగ్ అయితే డాక్టర్ గారి డిస్పెన్సరీకి వెళ్ళి కలుసుకోవాలి. ఆశ్రమంలోనే డిస్పెన్సరీ ఉంటుందనమాట. అక్కడ మనకి బీపీ అన్నీ కూడా చెక్ చేస్తారు. ఇక ఈవినింగ్ అయితే డాక్టర్ గారే వస్తారనమాట అండి. డైనింగ్ హాల్ దగ్గరికి కానీ, లేదా లేట్ అయితే గనక రూమ్‌కే వచ్చి ఎలా ఉన్నారు, ఏంటి, ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా అన్నీ అడుగుతారనమాట అండి. కంపల్సరీ రోజుకి 2 సార్లు డాక్టర్ విజిటింగ్ కంపల్సరీ ఉంటుందనమాట అండి. ఈరోజు మార్నింగే నాకు బాడీ ట్రీట్మెంట్లున్నాయండి. ఎవ్రీడే 2 బాడీ ట్రీట్మెంట్లుంటాయనమాట. కొద్దిగా వాకింగ్ చేసినట్లుంటుంది అని చెప్పి ఆశ్రమం గార్డెన్‌లోకి వెళ్తూ ఉన్నాను. నేను వెళ్ళేటప్పటికే అండి మేడం గారు అప్పటికే స్వామికి పూజ చేసి దీపారాధన చేస్తున్నారు. ఎవ్రీడే మార్నింగే ఆవిడ స్వామికి ఇక్కడ దీపం పెట్టి చక్కగా పువ్వులతో అలంకరిస్తారనమాట అండి. చూస్తే చాలా ప్లెజెంట్‌గా అనిపిస్తదనమాట అండి. అలానే ఆశ్రమంలో మనకి రకరకాల ఈ జిమ్‌కి సంబంధించినయి, జిమ్ అని కాదులెండి, ఎక్సర్‌సైజులకి సంబంధించినయి ఉంటాయి. ఇవన్నీ కూడా మనం తేలికగా ఎక్సర్‌సైజులు చేసుకునే విధంగానే ఉంటాయి. 1, 2 మాత్రమే కొంచెం కష్టమైనయి ఉంటాయి. కొంచెం ఇట్లా చేతులతో లాగేది అది ఉన్నదనమాట. అంటే అది మాత్రం నేనెప్పుడూ ట్రై చేయలేదు. మా వారు తర్వాత నేర్పించారనమాట. ఆ తర్వాత నుంచి ఈజీగా చేయగలుగుతున్నాను. ఇవన్నీ అయితే మాత్రం అండి చాలా చక్కగా మనం ఎవరమైనా ఎంత వయసు వాళ్ళమైనా చేసుకోవచ్చు. ముఖ్యంగా నాకు ఈ చేతులకి మధ్యలో పెయిన్ వస్తుందని చెప్పాను కదండీ! ఇవి ఎక్కువగా చేస్తూ ఉన్నానండి. అంటే ఈ చక్రాన్ని ఇలా తిప్పటం ద్వారా ఆపోజిట్ క్లాక్ వైజు, యాంటీ క్లాక్ వైజు 2 రకాలుగాను 2 చేతులతోటి తిప్పటం ద్వారా చేతులకి ఎక్సర్‌సైజ్ బాగా అవ్వుద్ది అని అన్నారనమాట. అంటే నాకు కొంచెం ఈ చేతుల నొప్పికి ట్రీట్మెంట్ ఇస్తున్నారనమాట అండి, మసాజుల్లో అదీను. అలానే ఇప్పుడు నేను చేసేది కూడా మొదట్లో భయపడ్డాననమాట అండి. తర్వాత మా వారు నేర్పించారు. ఇక ఆ తర్వాతంతా ఈజీగా బానే చేస్తూ ఉన్నానండి. తర్వాత ఇటువంటియన్నీ కూడాని మా వారు నేను ఇద్దరం కలిపి ఎక్సర్‌సైజులు చేస్తూ ఉన్నామనమాట. ఈరోజు ఆయన లేవలేదు కాబట్టి నేను సింగిల్‌గానే చేస్తూ ఉన్నానండి. ఇక మళ్ళీ రూమ్‌కొచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇప్పుడు బాడీ ట్రీట్మెంట్‌కి వెళ్తున్నానండి. ఈరోజు నాకు పౌడర్ మసాజు, సోనా బాతు ఇవి 2 ఉన్నాయి. అందుకనే ఫస్ట్ వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత మళ్ళీ రూమ్‌కొస్తామనమాట అండి. మార్నింగే యోగా క్లాస్ అయిన తర్వాత కంపల్సరీ డాక్టర్ చెకప్ ఉంటుందనమాట అండి. ఇప్పుడైతే డాక్టర్ గారి దగ్గరికి అంటే డిస్పెన్సరీకి వెళ్ళాలి. జస్ట్ మన రూమ్ పక్కనే కదండీ! ఇదిగోండి అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు కదా! నేనైతే ఇక నాకు మసాజ్‌లు అయిన తర్వాత అప్పుడు వద్దాంలే ఖాళీ ఉంటుంది అని అనుకుని, ఇప్పుడైతే బాడీ మసాజ్‌కి మా వారు నేను ఇద్దరం వెళ్తున్నామండి. మా వారికి ఈవేళ ఆయిల్ మసాజ్, స్టీమ్ బాత్ ఉన్నదనమాట అండి. నేనేమో నాకు సోనా బాత్, పౌడర్ మసాజు, గీతమ్మ గారు ఈవిడ పేరు. ఈవిడ ఈరోజు నాకు మసాజ్ చేస్తూ ఉన్నారనమాట అండి. మా వారు బాడీ మసాజ్‌కి ఇంకా టైం ఉన్నదంటండి. అంటే మార్నింగు ఔటర్స్ కూడా వస్తారనమాట అండి. ప్రత్యేకించి మసాజుల కోసం, యోగా క్లాసుల కోసం, బ్రేక్‌ఫాస్ట్ కోసం ఇట్లా ఔటర్స్ కూడా ఉన్నాదంటండి. ఆ వివరాలన్నీ తర్వాత మేడం గారిని అడిగి నేను చెప్తాను. ఇక మా వారికి ఇంకా టైం ఉన్నదిగా వచ్చి ఆయన కొద్దిసేపు ఎక్సర్‌సైజులవి చేస్తూ ఉన్నారనమాట. ఈలోపు కొద్దిగా ఫ్రీ అయిన తర్వాత అప్పుడు ఆయన అటు మసాజ్‌కెళ్లారు. నేను నా మసాజ్‌కి నేను వెళ్ళానండి. హాయ్ అండి. మసాజ్, సోనా బాతు, పౌడర్ మసాజు, సోనా బాత్ చేయించుకున్నానండి ఈరోజు. 2 ట్రీట్మెంట్లు అనమాట. మార్నింగ్ ఎర్లీ మార్నింగే మనకి మడ్ ప్యాక్ ఒకటి ఇస్తారనమాట. అంటే మట్టి పట్టి ఇస్తారు. మట్టి పట్టి పొట్ట మీద వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకోవాలన్నమాట అండి. ఆ తర్వాత మామూలుగా రెగ్యులర్గా మన యోగా, తర్వాత ఎక్సర్సైజులు చేస్తే ఎక్సర్సైజులు కానీ, ఆ తర్వాత బ్రేక్‌ఫాస్టు, తర్వాత ట్రీట్మెంట్లు. ట్రీట్మెంట్లు అయిన తర్వాత వచ్చి స్నానం చేస్తే అండి కళ్ళు మూతలు పడిపోతున్నాయి. అంటే మసాజ్ చేయటం వల్ల ఆ స్టీమ్ ఇవన్నీ పట్టడం వల్ల బాడీకి చెమటలు పట్టేసి మొత్తం చెమటలు దిగకారిపోతాయి అనమాట అండి. వచ్చి స్నానం చేసిన తర్వాత చాలా ఫ్రెష్గా రిలీఫ్గా ఉంటుంది. నాకేంటంటే మసాజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత
ఆకలేస్తూ ఉంటుందండి. ట్రీట్మెంట్లు ఏ అయినా సరే, ట్రీట్మెంట్లు అయిన తర్వాత ఆకలేస్తుంది. అందుకనే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఫ్రూట్స్ కొద్దిగా తిని, కొద్దిగా తెచ్చేసుకున్నాను బాక్స్‌లో వేసి. ఇప్పుడు తింటాననమాట అండి. ఇదిగోండి ఫ్రూట్ సలాడ్ ఇప్పుడు తినేసేసి రెస్ట్ అనమాట అండి. ఇప్పుడు ఇక పడుకుంటే నిద్ర వస్తదండి. అసలు ఒళ్ళు తెలీదనమాట, అంత నిద్ర వస్తది. ఇది తినేసేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటానండి. ఈరోజు కొద్దిగా ఖాళీ టైంలో అందరితో మాట్లాడుతూ ఉన్నప్పుడు అందరూ చెప్పేది ఒకటే అండి. ట్రీట్మెంట్లు అవి చాలా బాగున్నాయి, చాలా తక్కువ ప్రైసు. మేడం గారు చాలా ఓపికగా ఆవిడకి అని అంటారనమాట. ఈ ఆశ్రమంకి చాలా చరిత్ర ఉందండి. అదంతా ఏంటి అన్నది శ్రీదేవి మేడం గారినే ఈవేళ అడుగుదాం అనుకుంటున్నాను. యాక్చువల్గా 1937లో అండి ఆయన స్థాపించారనమాట, వేగిరాజు కృష్ణరాజు గారు. మా హస్బెండ్ వాళ్ళ తాతయ్య ఆయన స్థాపించారు ఈ ఆశ్రమాన్ని. అప్పట్లో ఏంటంటే ఇక్కడ మనకి కాలేజీ కూడా ఉండేదండి. సో చాలా మంది ఏంటంటే ఇక్కడే శిక్షణ పొంది మనకి చదువుకుని మళ్ళీ ట్రైనింగ్ కూడా ఇక్కడే అయ్యి సర్టిఫికేషన్ కూడా ఇచ్చేవారు అలాగండి. అంటే నేచురోపతి అంటే ఇది ఫస్ట్ నేచర్ క్యూర్ హాస్పిటల్ విత్ కాలేజ్ ఆల్సో. సో ఇక్కడ నుంచి నేర్చుకుని చాలా మంది వెళ్ళారనమాట. అంటే ఇప్పుడు మీరు తాతయ్య గారు తర్వాత మా మామగారు అండి రెండో తరంగా ఆయన కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా కృషి చేశారండి. దాని తర్వాత మూడో తరంగా ఇప్పుడు నా భర్త వేగిరాజు గోపాలరాజు గారు డాక్టర్ గారు. ఆయనతో పాటు నేను ఇద్దరం కలిసి ఇంకా దీన్ని ముందుకి తీసుకెళ్తాం అన్నమాట. చాలా గొప్ప విషయం. మీరు అక్కడ ఉండేవారు కదా, అబ్రాడ్ ఉండేవారు కదా? ఉండేవాళ్ళం అండి. ఇంకా ఎప్పుడైతే మామయ్య గారు తదనంతరం మీరు ఇక్కడికి వచ్చేసామండి. మేడం గారు, తాతగారు మెయింటైన్ చేసినప్పటికీ ఇప్పటికీ మీరు ఇంకేమన్నా మార్పులు చేశారా అండి? అవే కంటిన్యూ చేస్తున్నారా? అంటే లేటెస్ట్ గా కూడా చాలా చేసామండి చెప్పాలంటే. ఇప్పుడు ఆక్యుపంచర్ అనేది తాతయ్య టైంలో లేదు, మా మామగారి టైంలో కూడా లేదు. తర్వాత మనకి ఓజోన్ థెరపీ అనేసి, కోలాన్ హైడ్రోథెరపీ అనేసి, ఇవన్నీ లేటెస్ట్ గా మనం వచ్చాక పెట్టినవండి. ఫిజియోథెరపీ అంటే ఇవన్నీ లేటెస్ట్ గా పెట్టినవే. ఇది కాకుండా మనం చెప్పాలంటే అండి మాకు ఇక్కడ ఓపీ ఫెసిలిటీ కూడా ఉంది. అంటే ఏంటంటే అందరికి ఇక్కడ జాయిన్ అయ్యి అలాగా కుదరదు కదండి ఉండడం. సో ఏంటంటే భీమవరం వాసులకి ప్లస్ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏంటంటే ఒక గంట కనుక టైం స్పెండ్ చేసుకుంటే హ్యాపీగా వాళ్ళు వచ్చి ఇక్కడ డాక్టర్ కన్సల్టేషన్ చేసుకుని ఏది అయితే బాగుంటుంది అన్నది డైట్ ప్లాన్ తీసుకుని ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకుని వెళ్ళిపోవచ్చు. నేను చెప్పిన డైట్ ఇంటికాడ కూడా ఫాలో అవ్వచ్చు. సో ఆ ఫెసిలిటీ ఒకటి ఇక్కడ మనకి అడ్వాంటేజ్ అండి. ప్లస్ ఇప్పుడు అందరికి ఏంటంటే టైం ఉండట్లేదు కదండి. మా దగ్గర లాంగ్ వీకెండ్ ప్లాన్స్ కూడా ఉంటాయి. అంటే ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి కుదరదు కదా మన దగ్గరికి రావడము. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే 3 days ప్రోగ్రామ్స్ అని, డీటాక్స్ ప్రోగ్రామ్స్ అని అన్ని ఇంక్లూడ్ అయ్యేలాగా. ఇదే కాకుండా ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది వచ్చింది కదండి, కోవిడ్ పుణ్యం అంటాను. సో దానికి ఏం పెట్టామంటే అండి వర్క్ ఫ్రమ్ నేచర్ అని పెట్టాం మేము యాక్చువల్ గా. అంటే ఈ ట్రెండ్ కి, ఈ రోజుల ట్రెండ్ తగ్గట్టుగా వాళ్ళు వర్క్ డిస్టర్బ్ అవ్వకుండా శుభ్రంగా వైఫై ఫెసిలిటీ అంతా ఉంటుంది, వచ్చి ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు. వాళ్ళకి సెపరేట్ టైమింగ్స్ అండి ట్రీట్మెంట్స్ కి. సో ఏంటంటే వాళ్ళు ఏం మిస్ అవ్వకుండా సో శుభ్రంగా నేచర్ లో ఉండి హెల్త్ కాపాడుకుంటా వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు, ఇది చేసుకోవచ్చు. అదే 4 గోడల మధ్యలో వర్క్ చేసే కన్నా ఇలా వచ్చి నేచర్ లో వర్క్ చేసినట్టు ఉంటుంది. బాడీ ట్రీట్మెంట్లు అవుతాయి, అవునండి, మనసుకి ప్రశాంతంగా ఉంటుంది, మళ్ళీ రీఛార్జ్ అవుతారు. బాగుందండి, ఇది చాలా బాగున్నది, చాలా మందికి ఉపయోగకరం కూడా. ఎవరైనా ఎంప్లాయీస్ ఉంటే కనుక వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంప్లాయీస్ ఉంటే 3 days 4 days అట్లా మీకు వీకెండ్ హాలిడేస్ వచ్చినాయి అనుకోండి, అవి లేటెస్ట్ గా ఉన్నాయి. లేటెస్ట్ గా పెట్టామండి, లాస్ట్ ఇయర్ ఎక్కడ లేనట్టు ఉందండి ఇట్లా కొన్ని. ఇది చాలా బాగున్నదండి. వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళు అయితే ఇప్పటికి కూడా ఉన్నారండి, చేసుకుంటున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళని చూస్తే నాకు భలే హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళు చక్కని డైట్ ఫాలో అవుతూ ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, మా అందరితో మాట్లాడుతూ ఉంటారు, ఈ నేచర్ లో తిరుగుతూ ఉంటారు. చాలా బాగున్నది. అలా మన దగ్గర 6 months 1 year నుంచి ఉండే మేమందరం అనుకునేది అయితే 2 విషయాలండి. ట్రీట్మెంట్స్ ఏంటి, హాస్పిటాలిటీ రిసీవ్ చేసుకునే విధానం ఇదంతా చాలా బాగుంటుంది. తర్వాత మనీ వైజ్గా మనది చాలా తక్కువనే చెప్పాలండి. మీకు ఎలా వర్కౌట్ అవుతుందని కూడా నాకు కొంచెం డౌట్ ఉంది, అది చెప్పేయండి క్లియర్గా. ఏం లేదండి, ఏమేంటంటే డబ్బు సంపాదించిన ఒకటైతే కాదండి. ఈ ఆశ్రమం రన్ చేయడానికి భగవంతుడి దయ వల్ల ఉన్న దాంతో చాలా సంతృప్తిగా ఉంది.
నిజం చెప్పాలంటే. సో అందుకు ఇలా చేయగలుగుతున్నామండి. ఈ ఫీజులైనా ఎందుకు అంటే మెయింటెనెన్స్ కోసం తప్పితే ఏదో సంపాదించేయాలి లేదా వేరే ఏమైనా కొనేసుకోవాలి అన్న కోరిక అయితే లేదండి. మేమేంటంటే చెప్పడానికి ఇప్పుడు మా వారసత్వం అనుకోండి, లేకపోతే మా కుటుంబ సాంప్రదాయం అనుకోండి, తాతయ్య ఎలా చేశారో, తర్వాత మా మామగారు రవి గారు ఎలా చేశారో, ఇప్పుడు మేము కూడా ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నామండి. అది ఇంకా ఏమాత్రం మార్పు లేకుండా. ఎందుకంటే నేనేదో మీరున్నారు మీ ఎదురుకుండా చెప్పడం అని కాదు, మేమందరం మాట్లాడుకుంటున్నాం అనమాట, కలిసి మాట్లాడుకుంటాం కదా. అప్పుడు అందరూ చెప్పే విషయం అనమాట, చాలా ఎంత బాగా చూసుకుంటున్నారో, ఎంత మంచి ట్రీట్మెంట్స్ ఇస్తున్నారో, అంత తక్కువ ప్రైస్ కొన్నా మళ్ళీ మళ్ళీ రావడానికి కూడా కారణం అదే అండి. మొన్న నాకు కొత్త ట్రీట్మెంట్ చేశారు, ఏంటిదండి? కొలాన్ హైడ్రోథెరపీ. అది కూడా కొత్తగా యాడ్ చేసామండి. ఏంటంటే మొత్తం మీ పెద్ద ప్రేగునంతా న్యాచురల్ గా క్లీన్ చేసే ప్రాసెస్ అన్నమాట. సో దీనికోసం కూడా చాలా మంది వచ్చి, బయట వాళ్ళు కూడా వచ్చి చేయించుకుంటూ ఉంటారు. ఇక్కడ జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా అది చేయించుకుంటుంటారు. అవుటర్స్ కూడా వస్తున్నారండి. వస్తారండి, బ్రేక్ఫాస్ట్ కి వస్తున్నారు, లంచ్ తీసుకెళ్తున్నారు. మీకు బ్రేక్ఫాస్ట్ వచ్చి 80 రూపీస్ అండి, లంచ్ అయితే 120 రూపీస్, డిన్నర్ అయితే 100. సో రోజంతా కలిపితే 300 ఛార్జ్ అవుతుంది. ఫుడ్ అంతా మా దగ్గరికి తీసుకెళ్లాలంటే. కాకపోతే వచ్చి ఆ టైమింగ్స్ లో తీసుకుని వెళ్ళాలండి, మాకు హోమ్ సర్వీస్ అయితే లేదు. 3 days ప్యాకేజ్ అని వచ్చారనుకోండి, ఇవన్నీ కూడా అందులో ఉంటాయి కదండి? ఉంటాయి, అవన్నీ కూడా ఉంటాయి. అంటే 3 days అంటే ఏంటంటే కొంచెం ఎక్స్ట్రాగా ఛార్జ్ చేసి వాళ్ళకు కొన్ని ఎక్కువ ట్రీట్మెంట్స్ ఇచ్చేస్తాం అనమాట. ఎందుకంటే తక్కువ డేస్ లో వాళ్ళకి కవర్ అవ్వాలి, ప్లస్ డీటాక్సిఫికేషన్ కూడా అవ్వాలి కనుక ఇలా ప్లాన్ చేసామండి. ఆ థెరపీ మరి ఆ ప్లాన్ మటుకి డీటాక్స్ ప్రోగ్రామ్ అంటాము దాన్ని. అది అంటే తక్కువ డేస్ లో ఎక్కువ వాళ్ళు యూటిలైజ్ అయ్యేలాగా టైంని. సాధారణంగా ఇట్లా ఈ 3 days 4 days నేను ఎక్కడ వినలేదండి, చాలా చోట్ల లేదు ఆ ఫెసిలిటీ. అయితే ఎక్కువ రోజులే ఉన్నది, ఇది బాగున్నది, చాలా బాగున్నది. ఎక్కువ మంది వచ్చి దీన్ని అలవాటు పడాలని, ఆరోగ్యం హెల్దీగా చేసుకోవాలన్న కోరికతోటి ఇవన్నీ చేయడం జరుగుతుందండి. చాలా బాగున్నాయండి అన్నీ కూడా. అసలు నేను లాస్ట్ ఇయర్ వచ్చిన దానికి ఇప్పటికీ కూడా చాలా బాగున్నది. ఇదంతా కట్టించిన అంటే ఇదివరకు అంటే మనకి ట్రాఫిక్ ఉండేది కాదు, పాత ఆశ్రమంలోకి వెళ్ళేవాళ్ళం వాకింగ్ అది. ఇప్పుడు కొద్దిగా ట్రాఫిక్ పెరగడంతో ఇవన్నీ కట్టించారంట మేడం గారు. చాలా సూపర్ గా ఉన్నదండి. మీరు ఒక విధంగా ఇవన్నీ ఏంటంటే సేవా దృక్పథంతో చేయటం వల్లే ఇలా చేయగలుగుతున్నారండి. ఎందుకంటే వచ్చి చూస్తే అర్థం అవుతుందండి, ఒక మాటల్లో చెప్పడం ఇది కాదు, బిజినెస్ మైండ్ గానో అట్లా అని కాదు, చాలా ప్లెజెంట్ గా ఉంటుంది. ఎవరన్నా వీలయ్యి ఎక్కువ రోజులు ఉండేలాగా 1 week అట్లా కూడా పర్లేదు, 3 days నుంచి ఎప్పుడైనా పర్లేదు కదా. అసలు వాళ్ళు చూడాలి అనుకున్న వాళ్ళకి 1 day పర్మిషన్ కూడా ఇస్తామండి. ఒకవేళ ఎవరన్నా వచ్చి ఫస్ట్ అసలు చూద్దాము అని అనుకుంటే 1 day కూడా వచ్చి, కాకపోతే దేనికైనా ముందు బుక్ చేసుకుని రావాలండి, అప్పటికప్పుడు అంటే ఖాళీలు ఉండవు కదా. అందుకు మీ ఫోన్ నెంబర్స్ అవన్నీ ఇస్తున్నానండి. ఓకే అండి. మేడం గారి ఫోన్ నెంబరు, ఆశ్రమం నెంబరు ఇవన్నీ కూడా ఇస్తున్నాను. వీరికి వెబ్సైట్ కూడా ఉన్నది, అట్లనే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. అసలు ఫస్ట్ చూస్తే మనకి అర్థం అవుతుంది. హాస్పిటల్స్ జోలికి ఎవ్వరూ వెళ్ళకూడదని, ఇలా ప్రకృతి సిద్ధంగా వచ్చే ఇటువంటి మనం ఓన్ చేసుకుని సంవత్సరంలో ఒకసారో మనకి వీలైనప్పుడు ఎప్పుడన్నా వచ్చి ఇటువంటివన్నీ గడపాలని నేను మెయింటైన్ చేయటమే కాదు, ప్రతి ఒక్కరూ మెయింటైన్ చేయాలని నేను కోరుకుంటున్నానండి. అసలు ముఖ్యంగా అయితే శ్రీదేవి గారిని చాలామంది, శ్రీదేవి గారు అయితే చాలా మందికి ఇన్స్పిరేషన్ అండి. ఎందుకంటే ఆమె ఎప్పుడు ఏం మాట్లాడరు, అలా చేసుకుంటూ వెళ్ళిపోతారు. అసలు మొత్తం వింటే ఇదంతా ఎట్లా చేసుకొచ్చారు ఏంటి వింటే మాత్రం చాలా మందికి మీరు ఇన్స్పిరేషన్ అండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. నేను చివరిగా ఒకటి చెప్దాం అనుకుంటున్నానండి. అందరికీ ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం అండి. సో అందరూ ఏంటంటే ఈ సేవలు వచ్చి అందరూ యూటిలైజ్ చేసుకోవాలనేసి కోరిక. నేను మీ శ్రీదేవి వేగిరాజు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.